హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా అయితే హ్యాపీ సండే. సో ఈరోజు నేను వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే గోంగూర కర్రీ పెరుగు చట్నీ అయితే చేసేసాను. మీరు ఏం చేశారు ఈరోజు సండే రోజు స్పెషల్? నాకైతే కామెంట్లు అయితే చెప్పేసండి. అలాగే మార్నింగ్ ఇంకా ఏముంటుందండి, రొటీన్గా ఇంకా దోశే కదా, మా ఇంట్లో పడి సస్తారు దోశ అంటే. సో అందుకే నేనైతే మార్నింగ్ పల్లీల చట్నీ దోశ చేశాను. ఇదైతే నేను మధ్యాహ్నానికి లంచ్లోకి ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈరోజు సండే మీరు ఏం స్పెషల్ చేస్తున్నారు అన్నీ నాకు కామెంట్లు అయితే చెప్పేసండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా బిర్యానీ నేను చేసిన స్టైల్లో చూసి మీరు ఎలా చేస్తారో అది కూడా నాకు కామెంట్లు అయితే చెప్పేసేయండి. ఏం లేదండి, ముందుగా అయితే ఒక చేరు బియ్యం అంటే చేరు 2 కేజీల డబ్బా అట్లా ఏమి ఉండదండి. చేరుకి 4 గ్లాసులు చొప్పున అనేది నేను వేస్తా బియ్యం. అలాగే 4 గ్లాసుల బియ్యం అయితే నేను నానపెట్టేసుకున్నాను. దానికి వచ్చేసి కిలో చికెన్ అయితే నేను తీసుకున్నాను. అందులో వచ్చేసి 1 స్పూను సాల్ట్, అలాగే 2 స్పూన్లు వచ్చేసి పెరుగు వేసాను. అలాగే కొంచెం పసుపు, నిమ్మకాయ వేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసి నానపెట్టుకోవాలన్నమాట. అయితే ముందుగా అయితే చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలండి. మళ్ళీ కడగకుండా అయితే వేయగాకండి, కడిగి పెట్టుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్ళని వంచేసి పెరుగు, సాల్ట్, అలాగే లెమన్ ఒక బద్ద, అలాగే ఇంకా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేద్దాము. ఒక 1 అవర్ బియ్యం నానేసుకున్నాం. అలాగే హాఫ్ అన్ అవర్ అయితే చికెన్ ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేముందండి, మనకి సరిపడా దబర్ అయితే పెట్టేసుకున్నాం. మనం ఎంతైతే రైస్ తీసుకుంటాం అంతా తగినంత ఆయిల్, తగినంత అయితే కాదండి, బిర్యానీ కల్లా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో అలాగే నేనైతే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసాను. ఇంకా దానికి సంబంధించిన బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందాము ఈ విధంగా అయితే. సో అలాగే నేను కొంచెం దాంట్లో మనం చెక్క లవంగాలు అంటాం కదా, ఆ లవంగాలు అనేది నేను ఒక లవంగా మొగ్గలు అనేది ఒక 5 నుంచి 6 మొగ్గలు అయితే నేను వేసేస్తాను ఎగస్ట్రా. ఎందుకంటే మనకి బిర్యానీ ఫీవర్ అనేది ఆ లవంగాలు స్మెల్ వస్తూ ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రైడ్ రైస్లో కానీ లేకపోతే బిర్యానీలో కానీ కొంచెం లవంగాలు అనేది కొంచెం ఎగస్ట్రా వేసుకోండి, నో ప్రాబ్లం. అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి అంటే చిలుకలు చేశాను 2గా. అలాగే టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటే తీసుకున్నానండి. ఓకే, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ కూడా నేను ఒకటే తీసుకున్నాను. ఇవన్నీ మనమైతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కొంచెం మెత్తగా జ్యూసీ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకుందాము ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి అల్లం మసాలా పేస్ట్ అని నేను అందులో కొబ్బరి, అల్లం, ఫ్రై చేసిన ధనియాలు, చున్నులపాయి, చెక్క, లవంగాలు అన్నీ వేసి నేను మిక్స్ చేసి పట్టుకున్న మసాలా ఇది. సో ఇది వచ్చేసి నేను 3 నుంచి 4 స్పూన్ల దాకా అయితే వేసాను. ఎందుకంటే ఇది బిర్యానీ కాబట్టి, చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం మనకి మసాలా అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి నేను నార్మల్గా అయితే 2 స్పూన్లు వేస్తాను. సో అల్లం పేస్ట్ అనేది, ఇది చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ అంటే స్మెల్, నీసు వాసన లేకోకుండా కొంచెం మసాలా అనేది ఎక్కువ వేసుకోవాలి. అలాగే పుదీనా అండి, కొత్తిమీర కాదు, ఇది పుదీనా మాత్రమే. మీరు కొత్తిమీర అయితే లాస్ట్ని వేసుకోవాలి, పుదీనా అయితే ఫస్టే వేసేసుకోండి. మనకి ఆ ఫీవర్ అనేది వాటర్లోకి వస్తుంది కాబట్టి. అలాగే అలాగే పసుపు వేసాను నేను అందులో. పసుపు అంటే మనం పడి సస్తాం అనమాట. ఎప్పుడో ఏ కర్రీలు అయినా కూడా దేంట్లో అయినా కూడా పసుపు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాగే ఇది వచ్చేసి నెయ్యి అండి, ఇంట్లో కాచుకున్న నెయ్యి. సో ఇదేంటమ్మా ఎల్లో కలర్లో ఉందంటే దాంట్లో నాకు తెలివితేటలు ఎక్కువ కాబట్టి కొంచెం పసుపు వేసి కాసాను అనమాట. అందుకే అది ఎల్లో కలర్లో ఉంది నెయ్యి. మీరు ఏదో అనుకోగాకండి, సరేనా? ఆవు నెయ్యి అట్లా ఏమనుకోవద్దు. దాంట్లో కొంచెం పసుపు వేసి, అది గేదె నెయ్యి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి బాగా వేపుకున్న తర్వాత ఇందులో చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, మటన్ మసాలా కానీ ఏదైనా కొంచెం పొడి అయితే వేసుకోండి, కొంచెం ఫీవర్ తినడానికి బాగుంటుంది అనేసి. అలాగే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదైతే ఇలానే డైరెక్ట్గా వేసేద్దాం. ఇందులో వేసేసి మనం వాటర్ వేయకోకుండా మూత పెట్టి మినిమం ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి ఆ మసాలా, సాల్ట్ అంతా ముక్కకు పట్టిద్ది. ఇది వేసిన తర్వాత డైరెక్ట్గా వాటర్ పోస్తే ముక్క ఏమైంది అంటే సప్పగా అయ్యిద్ది, తినబుద్ధి కాదు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీని మీద అనేది 10 నుంచి 15 నిమిషాల దాకా, లేకపోతే ఒక 20 నిమిషాలైనా మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. మంచిగా దాంట్లోంచి మనకి వాటర్ వచ్చి, అలాగే ముక్కకు కూడా ఉప్పు, కారం అనేది మనకి అంటే మనం ఆల్రెడీ దాంట్లో మసాలా వేస్తున్నాం కాబట్టి అవన్నీ ముక్కకి ఇది ఈ విధంగా అయితే మంచిగా పడుతుంది మనకి. అంటే రైస్లో ముక్క తినేటప్పుడు ఏంటంటే సప్పగా ఉండదు. సో మంచిగా ఉప్పుగా అలా తగిలిద్ది అనమాట ముక్క. సో ఇలా చేయండి మీరు, ఈ విధంగా చేసి చూడండి. మీకు బిర్యానీ అయితే అసలు ఏం చెప్పలేను, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. సో మీరు ఏ స్టైల్లో చేస్తారు అది కూడా నాకైతే కామెంట్లో పెట్టండి, నేను కూడా ఆ స్టైల్లో ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే 4 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. చాలామంది ఏంటంటే గ్లాస్కి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలంటారు. నేనైతే అలా వేయనండి. 4 గ్లాసుకి వచ్చేసి నేను 5 గ్లాసులు వచ్చేసి వాటర్ వేస్తాను. ఎందుకమ్మా అంత తక్కువ ఎందుకు వేస్తానంటే నాది వచ్చేసి ఒడ్డుల బియ్యం అండి, తెలుసు కదా, ఒడ్డుల బియ్యం అనేది తొందరగా కుక్ అయిపోద్ది రైస్. సో అందుకే అలాగా. ఇది వచ్చేసి కొంచెం టేస్టింగ్ సాల్ట్ మా ఇంట్లో ఎప్పుడుగా ఉంటుందండి, టేస్టింగ్ సాల్ట్ అనేది. ఎందుకంటే మా పిల్లలు ఫ్రైడ్ రైస్ ఎక్కువ తింటుంటారు కాబట్టి తెచ్చిపెట్టుకుంటా. సో ఇలాగా బాగా మరిగిన తర్వాత మాత్రం మనం రైస్ వేయాలన్నమాట. సో వేసిన ఒక 15 నిమిషాల కల్లా మనకి రైస్ అనేది రెడీ అయిపోద్ది. ఎసురు అనేది ఎప్పుడైనా సరే మరిగిన తర్వాత మాత్రమే బియ్యం అనేది వేయాలి, మరక ముందు అయితే అస్సలు వేయకూడదు. ఎసురు మరిగిన తర్వాత బియ్యం అనేది వేసుకోవాలి. వేసి
ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇదిగో ఈ విధంగా అయితే రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోద్ది. మీకు చూడటానికి కొంచెం కష్టం అనిపించవచ్చు. సో ఎంతో ఈజీగా అయితే రెడీ అయిపోద్ది. సో చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇదైతే మనం ఒకసారి కిందకి పైకి కలుపుకుందాము. చూడండి 80% అయితే అయిపోయింది. ఇంకా 20% మాత్రమే ఉంది. ఇందులో వచ్చేసి మనము కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోండి, లేకపోతే వద్దకపోతే అవాయిడ్ చేసేసండి. రైస్ అయితే వైట్గా అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఆల్రెడీ పసుపు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో మనకి తగిలిద్ది. సో అది మన చాయిస్, ఏ కలర్ అయినా వేసుకోండి, వేసుకోపోయినా పర్లేదు. సో నేను ఇలా వేసేసాను. ఈ విధంగా నేనైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసేసాను. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచేసాను. ఈ విధంగా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడిగా ఎంతో టేస్టీగా. ఇంకా లేట్ ఎందుకు, ఇంకా వేసుకొని తింటమే ఉంది, ఇంకా ఆలస్యం ఏం లేదు. సో ఇంక చూసారు కదా, మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ దాకా అయితే వచ్చేస్తుంది. నేను వచ్చేసి ఈరోజు సండే వచ్చేసి మూవీకి వెళ్దామని అయితే మేము అనుకుంటూ ఉన్నాము అనమాట. అందుకే హడావిడిగా వండేసి హడావిడిగా తినేస్తూ ఉన్నాను. సో చూసేసారు కదా, మీరు ఎలా చేస్తారు నాకైతే కామెంట్ చెప్పండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా అలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది కూడా నాకు చెప్పండి అనమాట. అంటే నాకు తెలియాలి కదా మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేసి. నేనైతే కొంచెం పెరుగు చట్నీతో అలాగే కొంచెం గోంగూరతో అయితే తినేస్తున్నాను, ఎందుకంటే సినిమాకి టైం అయిపోతుంది అనేసి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.